హలో అండి విజ్ఞాన్ గారు. ఏఐ విజృంభిస్తున్న నేపథ్యంలో మీకు నాకు కూడా పని తగ్గుతుందేమో, లేకపోతే మీకు నాకు కూడా మన మన పనికి సంబంధించిన ఆప్షన్స్ కంపెనీ పెట్టుకుంటుందేమో అని భయపడాల్సిన రోజులు వచ్చేసాయి. ఏ రంగంలో ఏఐ లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అంటే ఒక 10 మంది చేసే పనిని ఒకరు చేస్తున్నారు అన్నారు మొన్నటి వరకు, ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత. అప్పుడంతా ముందు ఓన్లీ చేత్తో ఉండేది కాబట్టి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కంప్యూటర్ పని కూడా ఏఐ చేసేస్తుంది, మనుషులు కూడా అక్కర్లేదు అని చెప్తున్నారు. అందువల్లే మొన్న మనం కొన్ని ప్రధాన కంపెనీలలో కూడా కొన్ని పింక్ స్లిప్లు ఇచ్చారు, కోతలు ఉన్నాయని కూడా మనం విన్నాం, చూసాం కూడా. ఇప్పుడు ఏఐ పాటలు కూడా పాడుతుందంట, డాన్సులు కూడా చేస్తుందంట. ఇంకా ఈ పాటలు పాడేస్తే సింగర్స్ పని ఏంటి, డాన్సర్స్ పని ఏంటి? అవి యాక్టింగ్ చేసేస్తే ఆర్టిస్టులు ఎందుకు? లవ్ యూ అంట ఒక సినిమా, బెంగళూరు కన్నడ, ప్రపంచంలో మొదటి ఏఐ సినిమా అంట. అది సినిమా మొత్తం ఏఐలోనే తీశారు. హీరో హీరోయిన్ అందరూ అలాగే ఉన్నారు. దాని ట్రైలర్ రిలీజ్ అయింది, నేను చూశాను. నేను విచిత్రంగా ఉందిలే. వాళ్ళు డైలాగ్స్ కూడా అలాగే చెప్తుంది. అందులో 12 పాటలు పెట్టారంట. పాటలు చాలా సినిమా ఏఐ పాడుతుంది, నీకు నచ్చిన గొంతు. నువ్వు ఇంకా నీకు సింగింగ్ కాంపిటీషన్లో అవసరం లేదు. ప్రవస్తి నేర్పిన పాఠం అనుకోవాలి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. అయ్యో, అసలు ఏంటంటే ఏంటి సింగర్స్ గోలా, ఓకే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అవసరం లేదు మనకి. ఏఐ టెక్నాలజీ ఎట్లా దిల్రాజు గారు ఏఐ తెచ్చాడు కదా, ఏం రాసిన పాట రాసి దానికి ఇచ్చేస్తున్నారు. అది అడుగుతుంది ఎలా పాడాలి అని. ఇలా పాడమని పాడాలి అంటే గొంతు మార్చేసుకుంటుందా? 4-15 గొంతులు ఇస్తుంది, నీకు నచ్చిన గొంతు తీసేసుకో. అంటే మరి ఏఐకి సంగీతం రావాలా? ఏఐకి సంగీతం వచ్చేమో రావాలి కదా, రావాలి. గమకాలు అన్నీ తెలుసు కదా దాంట్లో, A to Z వాళ్ళు అవన్నీ అమరుస్తారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, సినిమా నువ్వు తీయాలనుకున్నప్పుడు సింగర్స్తో నీకు పనిలా, ఒక ఏఐ టూల్ కొనుక్కొని దాంట్లో నువ్వు ఎన్ని పాటలన్నా పాడుకోవచ్చు. నేను లిరిక్స్ ఇస్తే చాలు దానికి. బేసికలీ ఆ లిరిక్స్ని ఆధారంగా చేసుకొని అది నీకు రకరకాల వాయిస్లు, రకరకాల ట్యూన్స్లో ఇస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ఎట్లా? ఇప్పుడు మనం హ్యూమన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ ఇలా బాగుంటుందని మనకు కూడా తెలియదు వాళ్ళు పాడేంత వరకు. ఇప్పుడు సిద్ధి శ్రీరామ్ పాడిన తర్వాతే కదా ఆ వాయిస్లోని స్వీట్నెస్, మాధుర్యమో జనాలకు తెలిసింది, ఆ గమ్మకాలో ఇవన్నీ మనం ఇష్టపడ్డాం. ఇంకొక వాయిస్ ఉంటుంది, అది కూడా అంతే. ఇవన్నీ ఏ పడేస్తుందా? హ్యాపీగా పాడుతుంది. ఎట్లా ఆ గొంతు ఎట్లా ఉంటుందని. నెక్స్ట్ ఇప్పటివరకు మనుషులు ఇంతమంది సింగర్స్ ఉన్నారు, ఏఐ అన్ని భాషల్లో కలిపి ఒక 10,000 మంది సింగర్స్ ఉన్నారు మాకు. ఈ 10,000 గొంతుల్లో లేని కొత్త గొంతు కావాలని అడిగితే తెచ్చిచ్చేస్తుంది నీకు వెంటనే. అదే ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది? తెస్తుంది, అదే కదా ఏఐ. అండ్ నీకు ఇంకో విషయం తెలుసా, ఇది బాగుంది. ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు పోసాని మాట్లాడితే మా మనోభావం దెబ్బతినిందని అరెస్ట్ చేశారు, ఇంకెవరో ఏదో తిట్టారని అరెస్ట్ చేశారు. ఏఐ గెస్ట్లను పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఏఐనే అరెస్ట్ చేయాలి కదా. సో బాధలేదు. ఆ ఏ మైండ్లోకి చిప్లోకి ఎక్కించాలి కదా ఎవరో ఒకరు. ఏ అంటారబ్బా. కొన్ని చోట్ల ఏ యాంకర్స్ని కూడా పెట్టారు. అప్పుడు ఏంటి, ఒక వార్త ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింగింగ్ కాంపిటీషను లేకపోతే సాంగ్స్ సంబంధించే ఉంటుంది. అదంతా ఫీడ్ చేసేసి దాంట్లో పెట్టేస్తే అది నీట్గా చదివేస్తుంది. ఇట్లా ఈలోపు ఇలాంటి మీ గెస్ట్ వచ్చి ఏదో ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారో మీకు తెలుసా? తెలీదు. దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ లైన్ మాట్లాడబోతున్నాను, మీకు తెలుసా? తెలీదు. స్పాంటేనియస్ గా మాట్లాడతాం. అనేది మనం ఏది ఇస్తే అదే చెప్తుంది. మరి అంతే. లేదు నువ్వు ఏమి ఇవ్వకపోయినా అది కొత్తగా ఆలోచించి కూడా చెప్తుంది. ఇప్పుడు గిబ్లీ దానికి నచ్చినట్టు ఇవ్వట్లా. కానీ సరే మీరు గిబ్లీ చూస్తారా, మనల్ని మనలాగే ఏమి ఇవ్వదు, మనల్ని ఒక కార్టూన్ లాగా మార్చుతుంది. అది మనం ఎంజాయ్ చేస్తున్నాం, అది మనం ఏం కాదు. నేను నీలాగే ఇవ్వదు. మొన్న ఒక స్లీవ్లెస్ వేసుకుని గిబ్లీలో పెట్టుకుంటే నాకు చేతులు ఇంతవరకు వచ్చిన ఫోటో వచ్చింది. సరే ఏదేమైనా ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతారు, మధ్యలో నేను కదా ఇంటరాక్ట్ అవుతున్నాను. అవును, అదే ఎట్లా అడుగుతుంది? అడుగుద్ది. నువ్వు ఇట్లా కాదు అలా చెప్పావని చెప్పుద్ది. వస్తుంది మా డెవలప్ అవుతుంది కదా. రోబోక్ ఫీలింగ్స్ మనకు 25 ఏళ్ల క్రితమే వచ్చాయి. అంటే స్టోరేజ్ చేసి పెడితే మనం ఏదైతే స్టోరేజ్ చేసామో దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగే అవకాశం ఉంది. కానీ స్పాంటేనియస్గా ఎట్లా రియాక్ట్ అవుతుంది? సో ఇప్పుడు విషయం ఏంటంటే, సింగర్స్కి అయితే ఇక మీదట గడ్డు కాలమే. సీనియర్ సింగర్లకు 10 లక్షలు, ఇంకా సీనియర్ అయితే 30 లక్షలు, ఇంకా సీనియర్ అయితే 50 లక్షలు అవసరమే లేదు. నేను 2 లక్షలు పెట్టి ఏఐ టూల్ కొనేస్తా.
ఒక్కో సినిమాలో 12 పాటలు పెట్టుకుంటాను నేను. 12 పాటల్ని 12 వేరియేషన్లో హ్యాపీగా కొత్త కొత్త మ్యూజిక్తో. అండ్ నెక్స్ట్ అదే మనం సింగర్స్ గురించే మాట్లాడుతున్నాము, మ్యూజిక్ వీళ్ళకి కూడా పని లేదు, మరి అది ఇచ్చేస్తుంది కొత్త కొత్తగా. మళ్ళీ దీంట్లో కొంచెం మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది ఏదైతే ట్యూన్ ఉందో అవన్నీ దాంట్లో స్టోరేజ్ చేసి పెట్టేస్తే అది కొంచెం దాన్ని ఏదో చేసేస్తుంది, దానికి ఒక వ్యక్తి సరిపోతుంది. గొంతు అది కాదు కదా నా ఉద్దేశం. లేదు, నాకు అనిపించింది ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఇక మీదట సింగర్స్కి ఈ వాయించే వాళ్ళందరికీ అంతే, ఇంకా కంప్లీట్ ఏం మనకు నచ్చి పాడించుకుంటేనే పాట. లేదా ఇప్పుడు మనకేంటి ఒకప్పటి థియేటర్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కదా, కూర్చొని నాటిక చూడడం అది ఒక ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు 300 ఫోన్ టికెట్ పెట్టుకొని చూస్తున్నాం నాటికలు, చిన్న చిన్న నాటికలు ఎక్కడెక్కడికో వెళ్ళి. అలా వాళ్ళ చేత విభావరి పెట్టి పాడించుకోవాలి, ఎంత బాగా పాడాడో చూడు అని. సినిమాకి అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు బడ్జెట్ ఎంత, మ్యూజిక్ డైరెక్టర్కి ఒక స్టార్ అనుకో, వాడికో 2 కోట్లు, ఒక్కో సింగర్కి ఇంత, మళ్ళీ లిరిక్ రైటర్కి ఇంత, ఇప్పుడు అనంత శ్రీరామ్కి అంత, ఓ 10 మంది పెద్ద పెద్ద సింగర్లని, కీరవాణిని, వాళ్ళని వీళ్ళని పెట్టుకుంటే, చిత్రగారిని పెట్టుకుంటే ఇంత. ఇవన్నీ తీసేసి ఒక టూల్ కొనుక్కున్నాను అనుకో, నాకు కొత్త కొత్త చిత్రాలు 30 మంది వస్తారు, కొత్త కొత్త గీతామాధులు 40 మంది వచ్చారు, కొత్త కొత్త మ్యూజిషియన్స్ ఒక 70 మంది వచ్చారు. కానీ పాడేటప్పుడు కూడా మనము ఆ సింగర్ ఎలా ఉన్నారు ఇవన్నీ చూస్తాం. ఇంక ఈ క్వశ్చన్ కూడా నా దగ్గర లేదు, ఎందుకంటే ఏ చాలా అందంగా ఉంటున్నాయి. ఉన్నాయి, బట్ అదేంటో ఇప్పుడు మొన్న ప్రవస్తి వచ్చి ఇంత రాదంతం చేసింది కదా, చాలామంది ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆలోచించారు, ఎందుకు ఊరికే వీళ్ళని ఇంత మనం పెట్టుకుంటున్నాము, వాళ్ళేమో కొట్టుకు చేస్తున్నారు, ఇంకా సింగింగ్ కాంపిటీషన్లు కూడా అవసరం లేదు, ఎందుకంటే వచ్చేదంతా ఏఐఏ, మనం వీళ్ళని తీసి ఉత్తమ సింగర్గా తీర్చిదిద్ది ఎక్కడికి వదులుతాం, వాళ్ళు ఇంకెక్కడ పాడుకుని ఇంకో గ్రహానికి వెళ్ళి పాడుకోవాలి. ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా బయట, వాటి పరిస్థితి ఏంటి? వాటి పరిస్థితి ఏఐకి 4-5 ఏఐలు 4 పేర్లు పెట్టి పంపిస్తారా? అంతే అంతే, అంత విషయం ఇంకేం లేదు. ఏఐ వచ్చింది, కాంపిటీషన్స్ ఏ ఉండవు, ఇంకా ఏఐ టెక్నాలజీ వచ్చింది, ప్రతి సినిమాకి ఏఐ పాటలే పాడుకుంటారు, టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా ఏఐ వచ్చేస్తుంది అని అయిపోయింది. కాసేపు ఓ 2 టైటిల్ పడి అట్ట పాడేసి కొంచెం ఏడుపుతో ఏదో పాడు అంటే కొంచెం ఏడుచుకుంటే ఏదో పాడేస్తుంది, టీవీ సీరియల్ అందరూ చూసేస్తూ ఉంటారు. సీరియల్ మధ్యలో అప్పుడెప్పుడు సుమన్ గారు పాటలు పెట్టినట్టు ఇప్పుడు ఏఐ రోజుకో పాట పెట్టవచ్చు ప్రతి సీరియల్లో, వాళ్ళ ఇష్టం. డబ్బింగ్ కూడా చెప్తుందేమో, బంగారంలాగా డబ్బింగ్ చెప్పుద్ది, ఇంకా చెప్పాలి అంటే 100 వాయిస్లు ఇచ్చేస్తుంది. వాళ్ళందరికీ ఇంకా ఏం అవసరం లేదు, డబ్బింగ్ ఆర్టిస్టులు, మైక్ ముందుకు వచ్చే మనుషులు ఇంకా అవసరం లేదమ్మా, ఏఐ వచ్చింది, ఆ మైక్ కూడా అవసరం లేదు, స్టూడియోలు కూడా అవసరం లేదు, ఇంకా బాగా ఖర్చు పెట్టి కడతాం, సౌండ్ బయటికి వెళ్ళొద్దని మొత్తం ప్రూఫ్, సోఫా లాగా అవసరం లేదు. ఇంకా ఏంటి అలా చూస్తున్నాం, అవసరం లేదు, ఇంకా అలాగే ఉంది పరిస్థితి. మరి ఒకప్పుడు సింగర్స్ ఉండేవాళ్ళంట ఏఐకి ముందు, వాళ్ళు ఏంటంటే ఇలా పాడేవాళ్ళు అని చెప్పుకోవాలి, అవన్నీ ఇక మనకి ఎట్లా ఇప్పుడు అది ఉంది కదా ఫ్లవర్ది, దాన్ని ఏమంటారు పాట తిరిగేది, ఇత్తడిది గ్రామ్ ఫోన్ లాగా ఇప్పుడు వీళ్ళ క్యాసెట్లు, వీళ్ళ పాటలు, వీళ్ళ గొంతులన్నీ మనకు ఒక యాంటిక్ పీసెస్ అయిపోతాయి, అంతకు మించి ఇంకేం ఉండదు. కానీ ఎంత కాదు అనుకున్నా ఒరిజినల్ వాయిస్ ఒరిజినలే, మరి కాకపోతే ఏం ఉండదు. మేబీ ఇంపాక్ట్ లేకపోలేదని నేను అనలే, కానీ ఉంటుంది, బట్ మన ఒరిజినల్ వాయిస్, మనం దేవుడు ఇచ్చాడు, ఇది ఒరిజినాలిటీ. ఒకసారి ఆ ట్రైలర్ చూడు, అది భలే ఉంది, అదేంటో అంత ఫీలింగ్ ఏం రావట్లేదు నీకు, సినిమా మీద ఇష్టం ఏం రావట్లా, ఆ భావోద్వేగాలు ఏం కలగట్లా, అదేదో చేస్తుంది మ్యాజిక్ అంతే, ఏదో ఉంది. అయితే అది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, వాడు కొన్న టూలు 2 లక్షలకి అదేదో అయ్యింది, వాడు 10 లక్షల టూల్ కొంటే ఇది ఇంకా బాగుండొచ్చు, వాడు 1 కోటి రూపాయల టూల్ కొంటే అది ఇంకా అద్భుతంగా ఉండొచ్చు. ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్. ఇప్పుడు నీకు 1 సెకండ్ ముఫాసా అండ్ ది లయన్ కింగ్ నీకు ఎంత ఎమోషన్ అయ్యో, అవునా? అదంతా సృష్టించిన కథనమే. ఇప్పుడు అంత డెవలప్ అయింది మన టెక్నాలజీ, వాటి గొంతులు మనోళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇష్టంగా చూసాం అంతే. నెక్స్ట్ దాని గొంతులు అదే ఇచ్చేసుకుంటది. ఇప్పుడు మనం ఆ గొంతు ఎవరిది, ఇప్పుడు మనం మహేష్ బాబు గారు ఉన్నారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, ఇలా పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్నారు. మనం వాళ్ళ ఫేస్ చూసి వాళ్ళ గొంతు చూసే కదా ఇష్టపడతాం. ఇప్పుడు అదే తీసుకొచ్చి నువ్వు వేరే వాళ్ళకి పెడతావు, బట్ అలా ఉండడానికైతే ఒకడు ఉండాలి కదా. ఇప్పుడు శ్రేయా ఘోషల్ ఒక వాయిస్, సిద్ధు శ్రీరామ్ ఒక వాయిస్, వాళ్ళ వాయిస్కి మనం ఫ్యాన్స్ అయ్యాం. రేపటి రోజు ఒక ఏఐ పాట పాడి అది హిట్ అయితే ఆ వాయిస్కి కూడా మనం అట్రాక్ట్ అవుతాంగా.
అన్ని పాటలు ఆ ఏఐతోనే పాడించుకుంటారు అంతే. చూడాలి ఏం జరుగుతుందో. బట్ నేనేమంటానంటే ప్రతి దగ్గర అవకాశాలు అయితే తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి, కానీ అంత ఇదైపోతుంది అన్ను. బట్ మారుతున్న టెక్నాలజీలో ఇప్పుడు ఏఐకి అవన్నీ పెట్టాలంటే ఒక మనిషి కావాలిగా. సో మనిషి తన పందాన్ని మార్చుకోవాలి. ఇలా వెళ్ళే మనిషి అలా పోకుండా ఏఐకి సంబంధించిన కానీ ఫ్యూచర్ ఏమైంది తెలుసా, ఏఐ వచ్చింది కదా అని చెప్పేసి అప్పట్లో మనం రోబో ఆత్మహత్య గురించి మాట్లాడుకున్నాం. జరుగుతాయి. మనుషులు అబ్బా అది చేసేస్తారు లేని మొత్తం భారం అంతా దానికి ఇస్తారు, సినిమా మొత్తం నువ్వే చేసే మేమేం చేయమని. ఏదో రోజు ఏఐ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. దానికి దీని చేయలేం దాన్ని. చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.